హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముండే లైట్గా మన ఇంట్లో ఉండే వాటితోటే చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. చూడండి, చూడటానికి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే. ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కేజీ చికెన్తో చేస్తున్నానండి. ఇలా చికెన్ని మంచిగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పసుపు 1 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్లో. 1.5 స్పూన్ సాల్ట్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇలా వీటన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేటట్టు. ఇలా మంచిగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ కొబ్బరి ముక్కలుగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా ఈ కొబ్బరి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కొబ్బరిని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. 1 ఆనియన్ తీసుకున్నానండి, మీడియం సైజు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా అంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మనము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ తీసుకొని ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా మిర్చి వేసుకొని పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనము చికెన్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది ఇలా మంచి బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చికెన్ అంతా మంచిగా కలిగేటట్టు కలుపుకొని మూత పెట్టి మంచిగా పొయ్యి సిమ్లో పెట్టి 5 మినిట్స్ అట్లా ఉడికించాలి. ఇలా అంతా మంచిగా కలిసినాక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకునే ఉన్నాయి కదండి, అందులో కొబ్బరి ఆనియన్స్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి, సన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలాంతా ఆయిల్ మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించాలండి సిమ్లో పెట్టిపోయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా టమాటాలు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా అంతా బాగా కలపాలి. మంచిగా టమాటాలన్నీ ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి టమాటా మెత్తగా పడేంత వరకు ఉడికియాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా ఉడికియాలి. ఇప్పుడు టమాటా అంతా మెత్తబడ్డది కదండి. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి ఆనియన్ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా మిక్స్ పట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా
ఇలా ఎంత బాగుంటుందంటే ఇలా చేస్తే కర్రీ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలండి. ఇలా ఒక 2 మినిట్స్ అలా ఉడికించాక ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, మిక్సీ పట్టుకున్న వాటరు అందులో బౌల్లో వేసి ఆ వాటర్ పోసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేస్తే కూడా బాగుండదు. ఇలా చిక్కగా ఉంది కదండి, ఇలా చూసుకొని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత గ్రేవీ సరిపడ చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ పలచగా ఉన్నా కూడా కర్రీ అంత టేస్ట్ ఉండదు. ఇలా వాటర్ ఇందులో ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఇలా పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా ఉడికడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 మిర్చి కట్ చేసుకొని ముక్కలుగా ఇలా వేసుకొని ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగా కనబడుతుంది చూడండి. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఎంత ఈజీగా చేశాను చూడండి. ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.